ఇది ఒకటే వచ్చిందా? 3 ఉండాలి మన దగ్గర. ఏ డిపార్ట్మెంట్? ఈఆర్. సో ఈయనకు ఆల్రెడీ సిపిఆర్ వచ్చి ఉంటుంది, బట్ స్టిల్ వచ్చాడు. మీలో కొద్దిమందికి వచ్చి ఉంటుంది సిపిఆర్, కానీ రాలేదు ఇంకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎల్ఎస్ అనేది బేసిక్ లైఫ్ సపోర్ట్. ఒకవేళ హాస్పిటల్ వైజ్లో ఎవరైనా కొలాప్స్ అయిపోతే వాష్రూమ్లో పేషెంట్ వాష్రూమ్కి వెళ్ళాడు, కొలాప్స్ అయిపోయాడు, మనం అక్కడే సిపిఆర్ ఇస్తామా? ఇవ్వలేం కదా. ఫస్ట్ పేషెంట్కి సీన్ సేఫ్టీ. ఫస్ట్ మన పేషెంట్ని బెడ్ పైకి తెచ్చుకోవాలి. బెడ్ పైకి తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ మనము అది ఓకే సార్ అని 3 times అవుట్ చేయాలి. ఒకవేళ నో రెస్పాన్స్ అయిందనుకో దెన్ ఐ స్క్రీనింగ్ చేసుకోవాలి. చెస్ట్ రైజ్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. దాని తర్వాత చెక్ ది కెరటోడ్ పల్స్. కెరటోడ్ పల్స్ ఎలా చెక్ చేస్తామంటే ఆర్ఎం షాప్ నుంచి 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ బ్యాక్కి మనం ప్రెస్ చేసి చూస్తాం. ఒకవేళ దెర్ ఈజ్ నో పల్స్ లేదనుకో దెన్ స్టార్ట్ సిపిఆర్. లోయర్ హాఫ్ ఆఫ్ ది స్టెర్నమ్ తీసుకొని మనము ఇక్కడ ఫస్ట్ ఇది హీల్ ఆఫ్ ది హ్యాండ్ తీసుకొని ఇట్లా లాక్ చేసుకొని ఇట్లా సో మీరు ఇది కంప్రెస్ చేసినప్పుడు పేషెంట్ బాడీ మాత్రమే లోపలికి వెళ్ళాలి. బట్ మన హాస్పిటల్ బెడ్స్ ఎలా ఉంటాయి, ఇంత థిక్ ఉంటాయి. సో మీరు కంప్రెస్ చేసినప్పుడు బెడ్ లోపలికి వెళ్తుందా, బాడీ మీద కంప్రెషన్ ఎఫెక్ట్ వస్తుందా అనేది మనకు తెలియదు. సో ఇది అవాయిడ్ చేయడానికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as సిపిఆర్ బోర్డ్స్. సో ఆ బోర్డ్ లాంటిది ఈ ఛాతీ వెనకాల పెట్టాలి, బ్యాక్ సైడ్. పెట్టినప్పుడు ఏంటంటే మన ప్రెషర్ అంతా ఆ ఛాతీ మీదే ఉంటుంది. లేదు అది కుదరట్లేదు అనుకుంటే ఫ్లాట్ ఫర్మ్ సర్ఫేస్ మీద ఉండాలి పేషెంట్. సో ఇంటి దగ్గర అనుకోండి ఫ్లోర్ మీద ఉండి అక్కడే సిపిఆర్ చేయాలి. సో అది బెస్ట్. అదే మంచి మ్యాట్రెస్ మీద పెట్టేసి అక్కడ సిపిఆర్ ఇస్తే ఎఫెక్టివ్గా ఉండదు.